కాంట్రవర్సీగా జస్ట్ నార్మల్ థింగ్. జెన్యూన్ గా నేను చెప్పాలంటే నాకు ఐ థింక్ సో గౌతమ్ షుడ్ విన్ ది షో. ఓకే, బట్ నాకు ఇంటర్నల్లీ కొన్ని తెలుసు కాబట్టి అయ్యే ఛాన్స్ లేదు అని కొంతమంది ఇంటర్నల్లీ నాకు తెలుసు. ఓకే, సో అది నిఖిల్ అవుతాడని కొంతమంది. బట్ నాకేంటంటే కష్టపడినాడు గెలవాలని చెప్పి నా ఉద్దేశం. సో గౌతమ్ విల్ విన్ అని చెప్పి నేను అనుకుంటున్నా. గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా. ఐ విష్ హీ విన్స్ ది షో బికాస్ లాస్ట్ టైంకి ఈ టైంకి చాలా మెచ్యూరిటీ వచ్చింది. నిఖిల్ని పృథ్వీని టార్గెట్ చేశారా లేకపోతే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం ఎందుకు? వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అండ్ మీ వల్ల పృథ్వీది నిఖిల్ గేమ్ పాడైపోయింది. మీరు గేమ్ ఆడలేదు, వాళ్ళనిద్దరిని కూడా మీరు గేమ్ ఆడనివ్వలేదు. వాళ్ళనిద్దరిని మీ అండర్ కంట్రోల్లో పెట్టుకున్నారు, మీరు తిప్పుకున్నారు. వాళ్ళ కూర్చోవాలి కదా, నేను ఎందుకు కూర్చున్నా మరి అట్లాంటప్పుడు? మీరు ఇలా తిప్పుకున్నారు, వాళ్ళని తిప్పుకున్నారు అంటే మీరు వెళ్ళిపోతే వాళ్ళిద్దరు గేమ్ సెట్ అవుతుంది అన్న కామెంట్స్ ఉన్నాయి. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చారా, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళారా? సో ఈ లాస్ట్ కామెంట్ ఏదైతే ఉందో విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అదంతా. సో నిఖిల్ ఇస్ గుడ్ అట్ ఫిజికల్ టాస్క్, అది అందరికి తెలిసిందే, ఆల్రెడీ ముందు ఎక్స్పీరియన్స్ ఉన్నది, అదంతా తెలిసిందే. సో అండ్ దిస్ సెలెక్ట్ చేసుకోవడం ఇదంతా నథింగ్ వర్క్స్ దేర్, ఎందుకంటే క్లాన్ సెలెక్షన్స్ కదా అవన్నీ. అండ్ ఒకసారి టాస్క్ త్రూ వెళ్ళింది, ఒకసారి వాళ్ళు చీఫ్ సెలెక్ట్ చేసుకున్నారు, ఒకసారి మేము సెలెక్ట్ చేసుకున్నాం, అలా అయింది. అండ్ ఫస్ట్ వీక్స్ చూస్తే మీరు నేను ఎప్పుడు ఆపోజిట్ టు నిఖిలే ఉన్నా. ఎవ్రీ టైమ్ ఐ చూస్ ఆపోజిట్ టు నిఖిలే చూస్ చేసుకున్నా సెకండ్ వీక్ వరకు కూడా. థర్డ్ వీక్ వచ్చి సెకండ్ వీక్ అంటే నాకు ఫస్ట్ అండర్స్టాండింగ్ ఏంటి అంటే క్లాన్స్ డివైడ్ చేసినప్పుడు అందరినీ యూనో మాట్లాడుకోవడానికి స్పేస్ ఉంటుంది అండ్ టీమ్ కోఆర్డినేషన్, టీమ్ వర్క్ లోనే మనం అందరం ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఈచ్ అదర్ ఇట్లా అని అర్థమైంది నాకు. జనరల్ గా బయట టీమ్ వర్క్ ఎట్లుంటుందో అట్లనే కావచ్చు అన్నట్టుగా నేను క్లాన్స్ చీఫ్ అట్లా సెలెక్ట్ చేసుకున్నా ఫస్ట్. బట్ దెన్ ఐ అండర్స్టూడ్ క్లాన్స్ మారడం వల్ల చీఫ్ లైక్ యూనో క్లాన్స్లలో ఉండడం వల్ల పెద్దగా వీళ్ళు కనెక్షన్స్ లేకపోతే అర్థం చేసుకోవడం లేకపోతే టీమ్ ప్లే అట్లంతా ఏం ఉండట్లేదు దాంట్లో. ఫిజికల్ టాస్క్ అప్పుడు టాస్క్ ఆడుతారు, సపోర్ట్ చేయొద్దు అని కూడా చేయట్లేరు. నేను బెలూన్ టాస్క్ ఆడినప్పుడు అసలు వీళ్ళ క్లాన్ మన విష్ణు సీతు వీళ్ళందరూ ఉన్న క్లాన్నే ఉన్నా నేను. నిఖిల్ సైడ్ ఆర్గ్యూ చేసుకుని నేను నా సైడ్ ఆర్గ్యూ చేసుకున్నాను, కానీ ఎవరు కూడా నాకేం సపోర్ట్ చేయలేదు. అప్పుడు సిట్టింగ్ సైలెంట్, వీళ్ళందరూ కూడా సైలెంట్ గానే కూర్చున్నారు. నిఖిల్ ఫాదర్ షెట్ వచ్చినప్పుడు కూడా మీరు నిఖిల్ కి సపోర్ట్ చేయకుండా పక్కనున్న పర్సన్ కి లాలీపాప్ వెళ్ళి ఇవ్వడం జరిగింది. అందరికి అవన్నీ అండర్స్టూడ్ కదా, మన ఫాదర్ కి వాళ్ళ ఫాదర్ షెట్ వాళ్ళకి అవసరం కదా, నిఖిల్ కి మనం ఇవ్వాలి కదా, మన ఫ్రెండ్ కదా. అట్లా చేయలేదు నేను, కంపారిటివ్లీ ప్రయారిటీ ఏదో నేను అదే చూస్తాను. సో గేమ్ ఫిజికల్ టాస్క్ వైజ్ వచ్చినప్పుడు అంతా కూడా గేమ్ వైజ్ గానే పోయినా నేను. అండ్ బాండింగ్ ఇట్ హ్యాపెండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్. ఇది నేను వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను, వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకోవాలి, బోత్ సైడ్స్ ఉంటేనే అవుతుంది. ఏదైనా సెలెక్షన్స్ కానీ రిలేషన్షిప్ కానీ ఏదైనా బాండింగ్ బోత్ సైడ్స్ ఉంటేనే అవుతుంది. ఇప్పుడు ఐ హ్యావ్ సెలెక్టెడ్ సీత ఇనిషియల్లీ బికాస్ మై బెడ్మేట్ ఉండే, మంచిగా మాట్లాడినా, అయిందా అదేమన్నా బ్రేక్ అయింది మధ్యలోనే. షీ నెవర్ గేవ్ దట్ స్పేస్. నాకు ఆ రిలేషన్షిప్ గ్రో అవ్వడానికి కూడా నాకు స్పేస్ ఇవ్వలేదు, జస్ట్ బికాస్ ఐఎమ్ టాకింగ్ టు నిఖిల్. ఈవెన్ దో నేను అప్పుడు ఆపోజిట్ గా మాట్లాడుతున్నప్పుడు కూడా ఆమె నాకు స్పేస్ ఇవ్వలేదు కదా మరి. అండ్ ఐ సాట్ విత్ ఆల్ దిస్, యష్మితో కూర్చున్న, ప్రేరణతో స్లోగా అయింది. దెన్ అభయ్ క్లాన్ లోకి వెళ్ళినాక బ్రేక్ అయింది. యష్మితోని లాస్ట్ థర్డ్ వీక్ వచ్చేటప్పుడు మా క్లాన్ లోకి వచ్చిన తర్వాత బాండింగ్ వచ్చింది. సో ఒక్కొక్కరితోని ఒక్కొక్క స్పేస్ లో అవుతోంది, ఒక్కొక్క టైమ్ అండ్ స్పేస్ లో సిచ్యువేషన్స్ లలో అవుతోంది. వీళ్ళతోని తొందరగా అయ్యింది ఎందుకంటే ఫస్ట్ నిఖిల్ తోని కూడా పెట్టుకున్నా. సో హీ కేమ్ అండ్ లైక్ మేడ్ మీ అండర్స్టాండ్, అట్లాగా సోనియా ఇట్లా అని కన్విన్స్ చేయడము. సో దట్స్ వై దిస్ బాండ్ గ్రో అప్. అండ్ పృథ్వీతోని మళ్ళీ నెక్స్ట్ స్లోగా అయింది. ప్రాబ్లీ ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ పృథ్వీతోని సెకండ్ వీక్ లోనే క్లాన్ వల్లనే అయ్యింది. సో ఇట్ ఈస్ నాట్ లైక్ యూ చూసింగ్ మీ ఆర్ మీ చూసింగ్ మీ, బాండ్ ఈస్ టూ సైడ్స్. అండ్ వీ హ్యాడ్ అ గుడ్ బాండింగ్ అండ్ దట్ గ్రూ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. కొంచెం టైం తర్వాత మేము కూడా గొడవలు పడ్డాం, మేము కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. అండ్ ఆపోజిట్ క్లాన్స్ లో ఆడినప్పుడు పిచ్చిగా గొడవలు పెట్టుకున్నాం. నిఖిల్ గాని అసలు తిట్టింది కూడా ఉన్నది ఆపోజిట్ క్లాన్ లో ఆడినప్పుడు. అండ్ ఇవన్నీ ఉన్నాయి. సో దేర్ ఇస్ నథింగ్ లైక్ ఇది లైక్ మీరున్నప్పుడు మీరు నిఖిల్ తో ఒక బెడ్ మీద కూర్చున్నప్పుడు లైక్ మీరు ఫీల్ అవ్వడం జరిగింది, బయట ఏం వెళ్తుందో ఏమనుకుంటున్నారో బయట ఆయనకి తెలుసు నేనేంటో అన్నారు. మళ్ళీ కాకపోతే మన బాండింగ్ ఎలా అంటే మరి లోపల మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది, ఇలా బయట ఏమనుకుంటున్నారు అనే డౌట్ ఎందుకు వచ్చింది? ఆల్ దిస్ విష్ణు థింగ్ స్టార్టెడ్ కదా, ఇట్ కంటిన్యూడ్, ఇట్ కెప్ట్ కంటిన్యూడ్. అండ్ లైక్ దే వర్ ఆల్ లైక్ నాకు ఒకటే అర్థమైంది ఏంటంటే వీళ్ళందరికీ
పృథ్వీ అండ్ నిఖిల్ అటెన్షన్ కావాలా అందరికి హౌస్ లా. అండ్ వీళ్ళిద్దరికి నేను ప్రయారిటీ ఎప్పుడైనా సరే. సో దిస్ ఇస్ వాట్ దే పోర్ట్రేడ్ ఆర్ దిస్ ఇస్ వాట్ దే లైక్ దే అండర్స్టూడ్. బట్ ఫెయిర్లీ స్పీకింగ్ నిఖిల్ కి ప్రయారిటీ అనేది ఏమి ఉండదు. నిఖిల్ అందరికి మరి చెట్లా అంటాడు, అందరితో మంచిగా ఉంటాడు, పీపుల్స్ ప్లీజర్ నిఖిల్. సో అందరితో బాగుంటాడు. ఇక్కడ పృథ్వీ ఒకడు ఫెయిర్ హార్టెడ్ ఉంటాడు. సో ఇది మాకుంది. అయినా సరే ఏంటంటే నిఖిల్ ఎమోషనల్ వాడు అంతే కదా అని యాక్సెప్టెన్స్ తోనే ఉన్నామే తప్ప ఇఫ్ ఇట్ ఈస్ ఏ పక్కా గేమ్ ప్లాన్ ఐ వుడ్ హావ్ లైక్ రైట్ అవే టోల్డ్ అండ్ దూరం పెట్టేసేది కదా. బట్ మనం ఫస్ట్ మన ఫ్రెండ్స్ లాగా మనం లేకపోతే లైక్ ఒక బాండింగ్ వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ మేక్ దెమ్ అండర్స్టాండ్, యాక్సెప్ట్ ఫ్లాస్ యాక్సెప్ట్ చేసి, లేకపోతే ఏవైతే నెగిటివ్స్ ఉన్నాయో అవి చెప్పి, లేకపోతే ఇట్లా ఉండాలి. కానీ బాండింగ్ అంటే ఏదో నేను బిగ్ బాస్ గేమ్లు ఉన్నా కదా అని చెప్పేసి దిస్ ఇస్ నాట్ జస్ట్ అ ఫిజికల్ టాస్క్ కదా, నువ్వు ఇట్లా చేసినావు కాబట్టి సంచాలకుగా నేను రిమూవ్ చేస్తున్నా అన్నట్టు అంత ఈజీగా రాదు కదా. సో దట్స్ వాట్ వీ ఫెల్ట్. లైక్ చాలా చాలా చేసిండు నిఖిల్. మాకు లైక్ మిస్అండర్స్టాండింగ్స్ చాలా ఉన్నాయి అండ్ మమ్మల్ని ఎట్లా పోర్ట్రే చేసిండు, లేకపోతే ఇట్లా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడినా అవన్నీ మాకు తెలుసు. తెలిసినా సరే వీ వర్ దేర్ విత్ హిమ్ ఓన్లీ బికాస్ వాడు మాకు ఫస్ట్ మిస్టేక్ అయినప్పుడు ఎట్లా అంటే వాడి డిప్రెషన్ అండ్ బయట జరిగిన వాడి పర్సనల్ స్టోరీ అంతా చెప్పుకొని హీ సెడ్ లైక్ ఐఎమ్ వెరీ మచ్ డిప్రెస్డ్, ఐ ఫౌండ్ మై ఫ్యామిలీ హియర్ విత్ యూ 3 guys, అబ్బాయి పృథ్వీ నువ్వు, నాకు మంచి కంఫర్ట్ అండ్ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ థింగ్ ఉన్నది, నేను నాకు మనసుకు నచ్చినట్టు నేను ఉంటా, అదే డిసైడ్, నేను ఎక్కువ పెద్దగా ఇది అది అని నేను ఏం పెట్టుకోను నేను అని మాట్లాడాను. దట్స్ వేర్ వీ ఫెల్ట్ లైక్ అరే వీడు ఆల్రెడీ డిప్రెషన్ ఉన్నోని ఇంకా ఎమోషనల్ గా ఇట్లా అంతా చేసి ఇంబ్యాలెన్స్ చేయదు, సపోర్ట్ చేస్తే చేద్దాం. వాడు ఏమైనా క్వశ్చన్ ఏమైనా అనాలిసిస్ ఎక్స్పెక్ట్ చేసినా చెప్పేది. అందుకనే ఫస్ట్ వాడు నా దగ్గరికి వస్తాడు. నేనేం వాడికి పోయి నువ్వు ఇది ఎందుకు రాదు ఎందుకు రాదు నేను ఇంక ఉల్టా పోక్ చేస్తా తప్ప వాడికి నేను ఇట్లనే ఉండు అట్లనే ఉండు అని చెప్పింది ఎప్పుడు లేదు. అండ్ మీరు అలా ప్లాన్ లోకి వెళ్తున్నప్పుడు కూడా అనడం జరిగింది కదా, నిఖిల్ కి నాతో అవసరం ఉంది అని అన్నా నేను. యా గైడెన్స్ అవసరం ఉంటది అని అన్నా. ఈజ్ ఆల్వేస్ ఎమోషనల్లీ ఇంబ్యాలెన్స్డ్. సో సేవింగ్ చేసేటప్పుడు కూడా ఎమోషనల్ గా నైనికాని సేవ్ చేసిండు. సో గేమ్ పరంగా కదా నువ్వు సేవ్ చేయాల్సింది అని పృథ్వీ మాట్లాడు. ఐ డెంట్ టాక్ ఎనీథింగ్, ఐ అగ్రీ అండ్ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్, వాట్ ఎవర్ నీకేం అనిపిస్తే అది చేయరా. ఎందుకంటే వాడు లైక్ ఎమోషనల్లీ లైక్ ఫ్లిప్ అయితే వస్తా ఉన్నాడు ప్రతిసారి. వి డిడ్ంట్ వాంట్ టు సే సంథింగ్ అండ్ వాడిని తక్కువ చేయాలని లేకుండే. కొంచెం ఎంకరేజింగ్ గా మంచిగా ఉంటే వాడేదో వాడు చేసుకుంటాడు. ఆ కంఫర్ట్ జోన్ ఇవ్వాలి అనేది ఒక్కటే ఉండే అంతే మనకి. ఎందుకంటే వాడు అది డిప్రెస్డ్ ఉండే అట్లా అంతా చెప్పినాక వై వుడ్ వి డూ దట్. నాకు కోటి రూపాయల ప్రశ్న, నిఖిల్ స్మోక్స్ మానేస్తే మీరు ఏమి ఇస్తా అన్నారు? అయ్యో సో దట్స్ అగైన్ వన్ థింగ్. యా ఏమిస్తారు వాడికి నేను పెళ్లి చేసుకునేటప్పుడు నేను నా పెళ్ళప్పుడు వాడికి చైన్ ఇస్తా అని చెప్పిన, చిన్నోనికి ఇయర్ రింగ్స్ ఇస్తా అని చెప్పిన, అవైతే ఖచ్చితంగా ఇస్తా నేను. యా అండ్ స్మోకింగ్ ఇవి మీరు ఇస్తా అన్నది. యా నేనైతే ఇది ఇస్తా అని చెప్పిన. అది కూడా మీకు తెలిసిందో లేదో చూసిందో లేదో తెలీదు. నా పెళ్లికి ఏం కావాలి చెప్పంటారా, మీ పెళ్లికి ఇది ఏమైందంటే అక్కడ ముందు జరిగింది ఏంటంటే జస్ట్ స్మాల్ ఫన్ థింగ్ ఏంటంటే నేను మామూలుగా అరే వచ్చేటప్పుడు వాటర్ తీసుకురండి రా, ఇట్లా వాటర్ బాటిల్ తీసుకురండి ఇట్లా అని చెప్తా. అండ్ నిఖిల్ని ఎప్పుడు కూడా నేను చాయ్ అడుగుతా, నిఖిల్ చాయ్ మంచి చేస్తే చాయ్ పెట్టరా అంటే ఎప్పుడు నేను చాయ్ నేను అయితే వాడా రోజు వాటర్ బాటిల్ అడిగిండు, నేను లేజీ ఉన్నా లైక్ తెచ్చుకోపోరా అంటే వాడు లైక్ పృథ్వీ అడిగితే మాత్రం ఇప్పుడు లేచిపోయి తీసుకొని వస్తావు, వాడు అడిగితే నేను మాత్రం తీసుకురావు, నేను నీకు చాయ్ పెట్టియాలి ఇవన్నీ చేయాలి కానీ నువ్వు మాత్రం వాటర్ బాటిల్ తెచ్చియవా అన్న. అంటే నువ్వు స్మోకింగ్ ఒక్కటి మానేరా నేను ఏదైనా చేస్తా అని అన్నా, విచ్ హీ విల్ నాట్ డూ. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాడు వచ్చిన పాపం వాడి గోల్ ఏంటంటే వాడు మామూలుగా స్మోక్ చేస్తాడు, సో ఇది నెంబర్ రెడ్యూస్ అవ్వాలి అని చెప్పిండు. అండ్ ఎప్పుడు డెసిషన్ మేకింగ్ వచ్చినా నెంబర్ అసలు సూపర్ ఇంక్రీజ్ చేస్తాడు తప్ప తగ్గించాడు. సో దట్ వాస్ దేర్. ఐ థాట్ లైక్ ఎట్లయినా మానేస్తలేడు వాడు అని జస్ట్ ఫన్నీగా ఇట్లా అన్నా నేను. అది కాన్వర్సేషన్ ఫన్నీగా వచ్చినది అంతే. బయటకు మాత్రం ఏమిస్తా అన్నది అదే కదా అడిగాడా మిమ్మల్ని నాకు ఇవి కావాలి అని ఇవన్నీ? దట్ ఈస్ అ డిఫరెంట్ కాన్వర్సేషన్. మీరు మేము ఈవినింగ్ మాట్లాడుకుంటున్నప్పుడు మామూలుగా నా పెళ్లికి ఏం కావాలరా, నీ పెళ్లికి ఏమి ఇస్తావురా ఇట్లా అని మాట్లాడుకుంటాం. నాకు యాచ్ కావాలి, నాకు ఇది కావాలి ఇట్లా అని జస్ట్ ఫన్నీ కాన్వర్సేషన్. అండ్ ఆల్సో నైనికా అండ్ నిఖిల్ షేర్స్ ద డిఫరెంట్ థింగ్ లైక్ నైనికా కంట్రోల్ చేస్తుంది సిగరెట్స్, నిఖిల్ అన్ని కూడా సిగరెట్స్ ఆమెనే చూసుకుంటది అండ్ డైలీ తగ్గించడం ఇట్లా అంతా ఆమెనే చూస్తుంది. మరి అదంతా బయటికి రాలే కదా మరి. ఇక అంటే మామూలు ఈ సిగరెట్ విషయం వస్తే నీకు చూపించింది అది కూడా ముందు వెనకాల కట్ చేసి చూపిస్తే ఆ మాత్రం మీకు కన్వే అయింది, అట్లా అర్థం చేసుకున్నారు. కానీ అదే ప్లాట్ఫామ్ లో నేను వేరే ఒక అమ్మాయిలు కూడా మామూలుగా కొంచెం తాగుతారు,
అది చూపియరు. బట్ యునో కొంతమంది ఒక అమ్మాయి ఇట్లా ప్రెషర్ ఉన్నప్పుడు, చాలా ప్రెషర్ హ్యాండిల్ చేసుకోలేక నేను సిగరెట్ తాగుతా అన్నప్పుడు కూడా ఆమెను లిటరలీ నేను హోల్డ్ చేసిన, వద్దు అలవాటు లేదు కదా ఇక్కడ, ఇంకా లైక్ యూనో ఎప్పుడో ఒకసారి అన్న అలవాటుని నువ్వు ఇప్పుడు ఈ ప్రెషర్ లో నువ్వు పైకి తీసుకురావద్దు మళ్ళీ అని చెప్పేసి చాలా వరకు హోల్డ్ చేసి ఆ ఒక్క రోజంతా, ఎవరమ్మాయి నేను పేరు చెప్పదలుచుకోలేదు, సో హోల్డ్ చేసి ఉంచిన నేను. సో మరి అది కూడా చూపించాల్సింది కదా మరి. ఎవరు బెస్ట్ ప్లేయర్? మణికంఠ నిఖిల్ లో బెస్ట్ ప్లేయర్ మణికంఠ బెస్ట్ ప్లేయర్, స్మార్ట్ ప్లేయర్ ఏమో. స్మార్ట్, యా. అంటే అట్లీస్ట్ కొన్ని అట్లీస్ట్ సమ్ టైమ్స్ ఈస్ వెరీ ట్రాన్స్పరెంట్, అట్లీస్ట్ సమ్ టైమ్స్. నిఖిల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సేఫ్, అంటే అందరి దగ్గర మంచిగా ఉండాలి అన్న తనది ఏదైతే థాట్ ప్రాసెస్ ఉందో దానివల్ల పాపం తనకు కొంచెం ఎక్కడో గేమ్ డౌన్ అయిపోతుంది. తను కొంచెం స్ట్రాంగ్ గా మాట్లాడితే తనకి పార్టీకి క్రేజీ ఫ్యాన్ బేస్ వచ్చేదేమో అని నాకు అనిపించింది. యా, సో ఐ థింక్ మణికంఠ బికాస్ హీస్ లిటిల్ లోకల్ అబౌట్ ప్రాబ్లమ్స్. విష్ణుప్రియలో మీకు బాగా నచ్చేది? వెరీ ప్యూర్ బై హార్ట్. నచ్చంది నోటిదుల, నిజంగానే నోటిదుల కాదు. యష్మి ప్రేరణలో ఎవరు? ఇద్దరులో ఈక్వలెంట్ నెగటివ్స్ అండ్ పాజిటివ్స్ ఉన్నాయి. ఇద్దరు 50-50 నాకు. అంటే ప్రేరణలో కొన్ని బ్యూటిఫుల్ క్వాలిటీస్ ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు చాలా కొన్ని అనాయింగ్ గా అనిపిస్తాయి. యష్మి ఏమో ఇలా వెళ్ళదు. యష్మి సడన్ గా ఇలా రైజ్ అయిపోద్ది. ఆ కోపం వచ్చినప్పుడు యష్మిలో నా మాస్ యాంగిల్ ఉంటుంది చూసిన, దానికి భయం వేస్తుంది. ఏంటిది అమ్మాయి, ఏంటి ఇలా అంటే ఆ స్విచ్ సడన్ గా వచ్చేస్తుంది. అంటే మాట్లాడి ఎవర్రా నువ్వు అంటది, ఏంద్రా నీకు మామూలుగానే ఉన్నావు కదా ఇంతసేపు. అండ్ వీ టెల్ హర్ ఆల్సో దట్, అరే నువ్వు చూసుకున్నావురా, నువ్వు ఎలా మాట్లాడుతావు నామినేషన్స్ లో, ఒకసారి నాకు సర్ప్రైజ్ కానీ అమ్మో ఏంట్రా వచ్చింది అంటది. మరి యష్మిలో ఇద్దరులో ఉంది, బట్ ఇద్దరు వెరీ క్యూట్ పీపుల్. మీరు అన్న వర్డ్ రియల్ ప్లేయర్ షుడ్ విన్ రియాలిటీ షో అన్నారు. నబిల్ విన్ అవ్వాలని అనుకున్నారు. అవును. అంటే మిగతా వాళ్ళు రియల్ గా లేరా? కంపారిటివ్లీ లెస్ అనిపించింది. నబిల్ తో ఓపెన్ హార్ట్ ఆర్ మాట్లాడే విధానం గానీ కంపారిటివ్లీ లెస్ ఏమో అనిపించింది. ఆల్సో మేబీ చాలా మంది రియల్ ఉండొచ్చు, బట్ రియల్ లో కూడా గెలిచే క్వాలిటీస్ ఉండాలి కదా. ఇప్పుడు అందరూ రియల్ ఉండొచ్చు. ఇప్పుడు అట్లా అంటే ప్రేరణ కూడా రియల్ గానే ఉంది. ఐఎమ్ నాట్ టెలింగ్ షీ ఇస్ నాట్ రియల్. యష్మి కూడా రియల్ గానే ఉంది, అందుకే బయటకు పడింది కూడా, ఏదన్నా కూడా బయటకు వచ్చింది. రియల్ గానే ఉన్నారు వాళ్ళు, బట్ రియల్ ఉన్న వాళ్ళలో కూడా బెస్ట్ క్వాలిటీస్ ఉండాలి కదా, విన్నర్ క్వాలిటీస్. అది నాకు నబీల్. ఇదే నబీల్ మెహబూబ్ కూర్చొని కమ్యూనిటీ ఓట్స్ గురించి మాట్లాడడం జరిగింది రీసెంట్ గా. మన కమ్యూనిటీ వాళ్ళు ఓట్లు వేస్తారని చెప్పి ఇప్పుడు కమ్యూనిటీ ఎప్పుడు రీసెంట్ గా ఈ డిస్కషన్ అనేది మెహబూబ్ నబీల్ కూర్చొని మన కమ్యూనిటీ ఓట్స్ మనకి పడతాయి అన్న టైప్ లో ఒక డిస్కషన్ జరగడం జరిగింది. ఇప్పుడు నబీల్ విన్నర్ అవ్వాలని అనుకుంటున్నారా? వాళ్ళు డిస్కషన్ చేసిన పాయింట్ రైట్ అని అనుకుంటున్నారా? నేను డిస్కషన్ చూస్తా, పక్కా చూసాక మాట్లాడతా. బట్ నబీల్ అలా కమ్యూనిటీ గురించి ఆలోచిస్తాడు అని నాకు ఉన్నంత వరకు అయితే అనిపించలేదు. ఐ నాట్ సీ దట్. నేను చెప్పాను కూడా, చాలా వరకు టైం దొరకలేదు. బట్ నేనున్నంత వరకు అయితే తను ఐ డోంట్ నో, వాళ్ళు అంత మేము ఉన్నంత కాలం అసలు అలాంటి టాపిక్స్ రాలేదు. ఇప్పుడు మెహబూబ్ వచ్చాక ఐ డోంట్ నో, మేబీ ఎవరు మాట్లాడారు ఫస్ట్ మెహబూబ్, ఐ డోంట్ నో. అంటే తను అలా ఆ మాటని ఏకీభవించాడో మాట్లాడాడో ఆ సిచ్యువేషన్ లో. సమ్ టైమ్స్ ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు కవర్ ఇట్ అప్ ఫర్ హిమ్ బికాస్ నాకు తెలియదు సిచ్యువేషన్ ఏం జరిగిందో. బట్ సమ్ టైమ్స్ మనం అక్కడ ఎవరైనా మాట్లాడితే అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ కూడా దాన్ని ఏకీభవించవచ్చు, ఓకే అన్నట్టు. బట్ హీ రెస్పెక్ట్స్ ఆల్ రిలీజన్స్ అని నాకు అనిపించింది నా పర్సనల్ గా. బట్ ఇఫ్ హీ ఆల్సో అగ్రీ టు ఇట్, మేబీ ఇట్ ఈస్ రాంగ్. బట్ దాని వల్ల నా హార్ట్ లో ఉన్న ఇంప్రెషన్ అయితే ఇంకా మారలేదు, ఎందుకంటే నేను చూడలేదు కాబట్టి. చూసాక మారుతుందో చెప్తా. బట్ హీఈస్ వెరీ గుడ్ బై హార్ట్, వెరీ ఓపెన్. బట్ ఐ థింక్ అది దట్ ఈస్ రాంగ్. అది అందరికి ఈక్వలెంట్ షో. అది దాని పర్సనాలిటీ బట్టి జడ్జ్ చేయాలి, కానీ కమ్యూనిటీ బట్టి అయితే తీసుకోకూడదు. మీ ప్లేస్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకున్నారు? నేను ఎవరు ఎలిమినేట్ అవ్వరు అనుకున్నా. ఎలిమినేట్ అవ్వాలి కదా. నా గట్స్ ఎవరి గురించి చెప్పాయని అడిగితే ఐ థాట్ ఇట్ కుడ్ బి మెహబూబ్ ఆర్ యష్మి. వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు అనుకున్నా. అంటే కొంతమంది మన గట్ ఇన్స్టింక్ట్ ఒకటి చెప్తుంది కదా. సో ఇట్ కుడ్ బి యష్మి. ఎందుకంటే అంటే నాకు అప్పటి వరకు యష్మి మీద డౌట్ లేదు, బట్ వైల్డ్ కార్డ్స్ వచ్చి తను నామినేట్ చేస్తున్నప్పుడు ఈ నామినేషన్స్ తనకు నెగిటివ్ అయింది బయట.
బికాస్ క్లియర్ గా అర్థమవుతుంది 6 మంది తన నామినేట్ చేసినప్పుడు, అండ్ అది కూడా మణికంఠకి చేయకుండా తనకు చేస్తున్నప్పుడు నా అనాలిసిస్ ప్రకారం యష్మి బయటకు నెగిటివ్ వెళ్ళింది బికాస్ ఆఫ్ నామినేటింగ్ మణికంఠ ఎవ్రీ వీక్, టార్గెట్ చేసినట్టు మణికంఠ అని అనిపించింది. సో ఆ టార్గెటింగ్ ఈ విషయంలో మేబీ యష్మి నెగిటివ్ వెళ్ళిందేమో అని నేను అనుకున్నా. బయటకు వచ్చాక ఏమైంది? బయటకు వచ్చాక కూడా తప్పు అనిపించింది. అంత ఏం లేదే లోపల అన్ని నామినేషన్ చేయాల్సిన అంత అవసరం లేదే యష్మికి అని అనిపించింది. లోపలే అనిపించింది నాకు. ఎందుకనంటే యష్మి పెట్టిన పాయింట్స్ ఏదైతే తన నేను ఎవ్రీ వీక్ నామినేట్ చేస్తా అని తప్పే, 100% తప్పే. అండ్ ఇది వర్కౌట్ అవ్వదు రివెంజ్ అన్నది, ఇది గేమ్ షోలో. కానీ తను అలానే ఆడతాను అని అంటే ఓకే, మేమందరం కూడా ఓకే అని అన్నాం. బట్ బయటకు వచ్చినాక నేను చూడలేదు. బట్ లోపల అయితే నాకు అలా అనిపించింది యష్మికి ఏమైనా చాలా నెగిటివ్ అయిందేమో దట్ సిచ్యువేషన్. సీజన్ 3 లో సేమ్ జరిగింది. అవునవును, శ్రీముఖి రాహుల్ అది లాస్ట్ వరకు కంటిన్యూ అయితేనే ఉంది. రాహుల్ అవును చూసాను నేను, ఐ సా దట్ సీజన్. రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ అయ్యే వరకు చూసా, ఇద్దరే ఉన్నారు కదా టాప్ 2 లో కూడా. వావ్ అనుకున్నా. అకార్డింగ్ టు యూ బిగ్ బాస్ షో అంటే ఏంటి? రియాలిటీ షో. తెలీదు మరి. నాకు అకార్డింగ్ టు మీ టాస్క్ ఇవన్నీ సెకండరీ. ఆ షోలో నీ పర్సనాలిటీ ఇన్ అండ్ అవుట్ బయట పెట్టి నువ్వు నీలా ఉండి గేమ్ ఆడి గెలవడమే ఇస్ బిగ్ బాస్ షో. అది నీకు అర్థమైంది? నాకు అర్థమైంది షో. ఇంకా దానికి మించి ఆడియన్స్ నిన్ను ఇలాగా యాక్సెప్ట్ చేయనప్పుడు ఇంకా నువ్వు ఒకవేళ నువ్వు రియాలిటీ షోకి వెళ్ళాము, నీ పర్సనాలిటీ నచ్చలేదు, ఫేక్ ఎలా చేస్తావు నీ పర్సనాలిటీని? రియాలిటీ షో అని పేరెందుకు ఇంకా దాన్ని? సో నాకు రియల్ గా ఉండాలి, రియల్ గా ఉంటేనే ఈ షో గెలవాలి. నేను రియల్ గా ఉంటూ ఈ షో గెలిస్తే ఓకే. అండ్ ఎక్కడో రియల్ గా ఉన్న వాళ్ళు గెలవాలని నాకు ఉంది. బెస్ట్ చీఫ్ ఎవరు అనుకుంటున్నారు? బెస్ట్ చీఫ్ టిల్ నౌ నబీల్. నబీల్ మంచి కార్నర్ ఉన్నట్టుందండి, లైక్ మంచి ఒపీనియన్ ఉన్నట్టుంది నబీల్. బికాస్ ఐ సా హిమ్ వెరీ క్లోజ్లీ కదా. మిగతా వాళ్ళ అందరి చీఫ్స్ లో ఉన్నా నేను. అఖండ క్లాన్ ఉన్నప్పుడు నేను చూసాను యష్మిని, అదైతే ఇంకా వేరే లెవెల్ ఉండే నాకు అప్పుడు అఖండ క్లాన్ మీద. అసలు దట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టెడ్. నిఖిల్ యాజ్ చీఫ్ వాజ్ ఫస్ట్ కొన్ని రోజులు చాలా మంచిగా అనిపించాడు. నేను అందుకే వెళ్ళాను కూడా వాళ్ళ క్లాన్ కి. కెరటంలో వాళ్ళు అలా ఉండడం వల్లనే వాళ్ళ క్లాన్ కి వెళ్ళాను నేను. ఆ అబ్బాయి నన్ను చూస్ చేసుకోకుండా నిఖిల్ ని చూస్ చేసుకుని. బట్ వెళ్ళాక ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు క్లోజ్ సర్కిల్ నుంచి. అంటే ఒక డిసిషన్ తను స్ట్రాంగ్ గా చెప్పలేడు. నీ మనసులో ఏమనిపిస్తుంది అంటే ఒక్క నిమిషం ఆగు అని అన్నట్టు. ఆ మనసులో ఉన్న మాట చెప్పడానికి ఎంతసేపు, మాట మాట్లాడడానికి కూడా వేరే వాళ్ళతో డిస్కస్ చేసి మాట్లాడడానికి ఇంకా చీఫ్ క్వాలిటీస్ ఎక్కడుంది? అది నైని బికాస్ షీఈస్ వెరీ యంగ్, షీ హ్యాస్ ఒపీనియన్స్ ఉన్నాయి తనకి, బట్ తను గట్టిగా చెప్పలేకపోతుంది. తెలుగు ప్రాబ్లం చిన్నదయ్యి అందరు పెద్దవాళ్ళతో మీరెందుకు ఇలా ఉన్నారు నాకంటే పెద్దగా ఉండే అని అంటారు. సో తనకి ఆ చిన్న పెద్ద అన్న థాట్ లో పెద్దవాళ్ళకి ఏం అనలేక గట్టిగా మాట్లాడలేక తను ఆపేసుకుందేమో నాకు ఇప్పటి వరకు ఆ ఫీలింగ్ ఉంది. చెప్పాను కూడా తనకి చాలా సార్లు, దిస్ ఇస్ నాట్ ఏజ్, అందరూ ఈక్వలే, రెస్పెక్ట్ ఇచ్చి కూడా నీ పాయింట్స్ పెట్టొచ్చు అని చెప్పాను. బట్ లాంగ్వేజ్ వల్ల రెస్పెక్ట్ పోద్దేమో అని కూడా తనకు ఉన్నింది. సో ఇలా తన పాయింట్స్ కూడా చెప్పలేదు. సో నబీల్ చీఫ్ గా ఉన్నప్పుడు బాగా చేశాడు, ఒక ఉప్పు మర్చిపోయాడు అన్నది తప్పితే ఇంకా అదర్వైజ్ ఏం రీజన్స్ లేవు చెప్పడానికి. అండ్ లక్కీలీ తను ఉన్నప్పుడు గేమ్స్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ లాంటివి లేవు కాబట్టి అందరికి ఈక్వల్ గా పార్టిసిపేట్ అయ్యి చేసే అవకాశం దొరికింది. 50,000 ఉప్పు ప్యాకెట్ కొన్నారు మీరు, రిచ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్. బిగ్ బాస్ అసలు 50,000 ఉప్పు ప్యాకెట్ వచ్చాక కనుక రేట్ చూసాం 28 రూపాయలు. ఎన్ని సంవత్సరాలు ఉప్పు తినొచ్చామన్నది 50,000. కానీ ఎవరో అందరి తర్వాత ఎవడో ప్రైజ్ మనీ మనం ఎందుకు ఉప్పు ప్యాకెట్ వేసేయాలి అని, ఆ ప్రైజ్ మనీ నాలుగు కావచ్చు కదా అంటే 50,000 కదా రేపు పర్లేదు తీసుకోండి. నెక్స్ట్ వీక్ ఎవరు వచ్చేస్తారని అనుకుంటున్నాం? నేనైతే నా అనాలిసిస్ రాంగ్ అయిపోయింది, నేను వచ్చాను. బట్ ఇప్పుడు అనలైజ్ చేయాలంటే మేబీ గౌతమ్ టేస్టీ తేజ అనుకుంటున్నా. గౌతమ్ టేస్టీ తేజ వచ్చేస్తారు అనుకుంటున్నా. బికాస్ గేమ్ వైజ్ చూస్తే లాస్ట్ వీక్ కొంచెం డౌన్ వాళ్ళిద్దరే అనిపించారు. అండ్ వాళ్ళిద్దరు బట్ టేస్టీ తేజ డిఫరెన్స్ బాగా చేసుకున్నారు అనిపించింది, నేను రీల్స్ లో చూసాను అది కూడా. బట్ అదర్వైజ్ చూస్తే మేబీ టేస్టీ తేజ గౌతమే కంపారిటివ్లీ ఉన్న వాళ్ళలో. థ్యాంక్ యూ సీత, థ్యాంక్ యూ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, నీ ఒపీనియన్స్ షేర్ చేసుకుని మొత్తం అన్ని కవర్ చేసి నేను అనుకుంటున్నాను మెయిన్ పాయింట్స్ ని.
వైల్డ్ కార్డ్ వస్తే ఇంట్రెస్ట్ ఉందా, వెళ్తావా లోపలికి? వెళ్తాను, చెప్పాక ఇంకా కామన్ అనిపిస్తుంది, ఫుల్ స్టాప్ అనిపించట్లేదని. కామన్ అనిపిస్తుంది, ఇంకా ఇంట్రెస్ట్ ఉంది వెళ్ళాలి. అఫ్ కోర్స్ ఉంది, అసలు వచ్చేటప్పుడు కూడా ఇంకా నేను కంప్లీట్ గా చూపించలేదు గేమ్ అన్నట్టు ఉండిపోయింది. ఆ 6 weeks లో ఎంత చూపిస్తాం, ఒక వీక్ డౌన్ అవుద్ది, ఒక వీక్ హై అవుద్ది. సో ఇంకా ఉంది గేమ్ చూడడానికి, చూపించడానికి, ఆడడానికి. ఇప్పుడైతే ఇంకా వైల్డ్ కార్డ్స్ కూడా అర్థమయ్యారు, ఆ టైంలో వచ్చాను. సో ఇఫ్ ఇట్ కమ్స్ రీఎంట్రీ వస్తే పక్కా వెళ్తా, పక్కా ఆడతా. దానికి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మంచిగా నీ మూవీస్ మంచి రోల్స్ పడి ఇంకా మంచి స్థాయికి వెళ్తావని, నువ్వు ఏదైతే అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ అన్నావో అవి నీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. చూసారు కదా ఇంటర్వ్యూ కానీ మీకు నచ్చినట్లయితే చెప్పాల్సిందే, మీకు తెలిసిందే, అది చేసేసి మళ్ళీ ఇంకో గెస్ట్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు